సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించింది సిట్. డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపింది. ప్రభాకర్ రావు పలు ప్రశ్నలకి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఇక మరోసారి ఆయనని విచారించేందుకు సిద్ధమవుతున్న సిట్ ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్టకేలకు ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నిమిషాల వరకు ఆయన సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా మొదటి నుంచి ఆరోపణలు వినబడుతున్నటువంటి ప్రభాకర్ రావును అనేక ప్రశ్నలు వర్షపెట్టారు. ఇక సిట్ అధికారులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలని ప్రభాకర్ దాటవేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అటు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, మీ వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులన్న తరహాలో ఈ రోజు ప్రభాకర్ సుదీర్ఘంగా పోలీసులు సిట్ అధికారులు విచారించారు. మరొకసారి అంటే ఈ నెల 11వ తేదీన మరొకసారి విచారణకు హాజరు కావాలి. గతంలో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావు కావచ్చు, శ్రావణ్ రావు వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రభాకర్ రావుని ఈ రోజు సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేశారు. మరోవైపు అతన్ని ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి, ఈ నెల 11వ తేదీన మరొకసారి సిట్ ముందు హాజరు కావాలంటూ కూడా అటు ప్రభాకర్ రావుకు మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభాకర్ రావు లేవనెత్తినటువంటి అంశాలు ఎలాంటి అంశాలు పొందుపరిచారు, ఎలాంటి అంశాలకు ప్రశ్నలకు అతను సమాధానం చెప్పారు అన్నదానిపై కొంత గోప్యంగా పోలీసులు ఇచ్చినప్పుడు కూడా ప్రభాకర్ రావు మొదటి నుంచి ఈ కేసులో అనేక ఆరోపణలు కూడా వేసుకుంటున్నారు. ఎస్ఐబి చీఫ్ గా పనిచేస్తున్నటువంటి నేతృత్వంలో అతనే చెప్తేనే తాను ఫోన్ ట్యాప్ చేసేవని గతంలో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, తిరుపతి అదేవిధంగా రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు వీరందరూ కూడా వాంగ్మూలాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వారి యొక్క స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రభాకర్ కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.